సార్ ఇప్పుడు మీతో కలిసి చేసిన వాళ్ళందరూ మీ కాంటాక్ట్లో ఉన్నారా, ఇప్పుడు టచ్లో ఉన్నారా? లేదండి, ఎవరు లేరండి. మ్మ్. ఇది ఎవరు లేరండి. మ్మ్. మీరు చాలాసేపు అయింది కదా ఇక్కడికి వచ్చి. మ్మ్. నా ఫోన్ మోగిద్దా? లేదు. మోగదు. రోజుకి 2-3 సార్లు మోగుద్దండి. మ్మ్. ఆ 2-3లో ఒక 2 కాల్స్ పలానా బ్యాంక్ నుంచి ఆయన లోన్ ఇస్తాను తీసుకుంటారా, ఎలాంటివి ఈ రకం కాల్స్ వస్తుంటాయి తప్ప నన్ను అంటే నేను సాధ్యమైనంత ఏకాంతంగా లోన్లీగా ఉండడానికి ప్రయత్నిస్తాను అంతే. అన్నెసరిగా పర్పస్ లేకుండా ఎవరెవరికో కాల్ చేసి ఏదేదో మాట్లాడి ఇలాంటి పనులు చేయను. మ్మ్. మీ సినిమా చెట్టు గురించి అడుగుదాం అనుకున్నాను సార్. మీ సినిమా చెట్టు ఎలా ఉంది ఇప్పుడు? మీరు చాలా భావోద్వేగానికి లోనయ్యారు కదా ఆ రోజు. లోనవడం కాదండి, అది మహా అద్భుతమైన వృక్షం. ఆ చెట్టు కింద బోల్డ్ అనే అనుభవాలు నాకు రాత్రి పగలు మధ్యాహ్నం సాయంత్రం. మీరు అక్కడికి వెళ్ళారు, ఆ చెట్టుతో ఎన్నో అనుబంధం ఉంది అని గుర్తు చేసుకున్నారు ఆ రోజు. సార్ మీరు ఎక్కువ మూవీస్ గోదావరి పాపికొండలు, తర్వాత అరకు వ్యాలీ, ఈ మూడిట్లోనే ఎక్కువ షూట్ చేస్తారు కదా. మారేడుమిల్లి అడవులు అదేదో ఒక సినిమా చేశాను, నాకు బాగా ఇష్టం అండి. మ్మ్. అడవులు మారేడుమిల్లే కాదు, మరి అన్వేషణ సినిమా తలకోన నెరబైలు, మ్మ్. అది మారేడుమిల్లిలో చేయలే. మ్మ్. గోదావరి మ్మ్. 100% నేను గోదావరిలో షార్ట్ లేకుండా సినిమా ఉండదు. సార్ యూట్యూబ్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు కదా, సో ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ అంటే మీరు ఎలాంటివి పోస్ట్ చేయాలనుకుంటున్నారు? అరే ఇలా జరిగిందా, ఇలాంటివి ఉన్నాయా అని జనం ఫీల్ అవ్వాలండి ఇవి చూసి. అన్నీ అలాగా చేయలేనేమో. ముఖ్యంగా నా సినిమా అనుభవాలు చాలా ఉన్నాయండి. నేను ఇంటర్వ్యూలు అవి చాలా తక్కువ ఇచ్చాను. నేను జనానికి చెప్పాల్సిన కంటెంట్ నా దగ్గర ఉంది. అది నేను ఈ యూట్యూబ్ అయితే, రేపు ఇన్స్టా అయితే వీటిలో చెప్పదలుచుకున్నాను. సార్ మీకు ఎలాంటి కథలు నచ్చుతాయి? అదేవిధంగా ఎవరి అనువాదాలను మీరు ఎక్కువగా ఇష్టపడ్డారు? ఎలాంటి కథలు నచ్చుతాయి అని అడిగారు కదా. పాలగం పద్మరాజు గారు పడవ ప్రయాణం అనే కథ రాశారండి. అది సినిమాగా కూడా తీసేస్తున్నారు మలయాళం డైరెక్టర్ గారు. అద్భుతమైన కథ అండి అది. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ది హంగ్రీ స్టోన్స్ చాలా అద్భుతమైన కథ అండి అది. కె సదాశివరావు గారు ఇప్పుడు లేరనుకోండి, క్రాస్ రోడ్స్ అని ఒక కథల సంపుటి చేశారండి, రిలీజ్ చేశారు. అవన్నీ కూడా బాగుంటాయండి. ఇంకా అనువాదాలు అన్నారు కదా, నాకు చక్రపాణి గారి అనువాదాలకు మించి నాకేమీ కనపడవండి. అంత గొప్పగా నాగిరెడ్డి చక్రపాణి గారి గురించి చెప్తున్నా, అంత బాగుంటాయండి ఆయన అనువాదాలు. దేవదాస్ చదవండి. అలాగే ఆయన తర్వాత అంటే ఈ రీసెంట్ ఇయర్స్లో గొప్ప అనువాదకుడు ఎవరంటే సహవాసి. లేరైనా ఈ మధ్య పోయినట్టున్నారు, వారిని ఎప్పుడు కలవలేదు. వారి అనువాదాలు 1-10 సార్లు చదివారండి. ఇంకా వేరే పుస్తకాలు అవి అంటే ఫిరోజా తెలియార్ ఖాన్ అనుకుంటాను ఆవిడ పేరు. ఆవిడ రమణాశ్రమంలో చాలా కాలం ఉన్నట్టున్నారు. ఆవిడ ఎక్స్పీరియన్స్లు చాలా బాగుంటాయి నాకు. అలాగే అక్కడే సీతమ్మ గారి ఎక్స్పీరియన్స్లు కూడా అండి. ఇవన్నీ నేను కథలాగే ఫీల్ అవుతానండి, కథల్లాగే. అయితే నాకు చాలా అద్భుతంగా నేను ఫీల్ అయిన ఒక కథ ఉంటే ఆ కథని కనీసం 3-4 సార్లు చదువుతాను నేను. అది నాకు అలవాటు.